మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గోరంట్ల మండల వైసీపీ నాయకుడు వెంకటేష్ రాయల్, గతంలో మా పార్టీ నుంచి గోరంట్ల మేజర్ సర్పంచ్ గా పోటీ చేసి మందుని ఎరగవేసి గెలిచి ఇప్పుడు కూటమి లేకపోయి మా గురించి మాట్లాడుతున్నావు. ఆ టెట్రా ప్యాకెట్లతోనే నువ్వు గెలిచింది. నైతిక విలువలు కోల్పోతున్నావు. నాకే నాయక్ నీలాంటి నాయకుడు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ముప్పు అంటూ నాగిని నాయక్ పై మండిపడిన కన్వీనర్ వెంకటేష్. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళారా, ఇలాంటి నాయకుడిని ప్రోత్సహించొద్దండి. ఏ పార్టీకైనా ముప్పు ఇలాంటి వారు ఉంటే అంటున్న వెంకటేష్. తెలుగుదేశం నాయకులు నిన్న రోజు ప్రెస్ మీట్ పెట్టడం ఉషమ్మ గురించి, ఉషమ్మ దగ్గర ఉన్న మనుషుల గురించి మాట్లాడడం జరిగింది. కొంతమంది ఈ సరోజ నాగే నాయక్ సర్పంచ్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు గెలిచి ఈ డెట్రా ప్యాకెట్ గురించి నేను మాట్లాడే ఉషమ్మ దగ్గర ఉండే వాళ్ళకి డెట్రా ప్యాకెట్ నువ్వు పంచి గెలిచినోడు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినోడు నాగే నాయక్ సర్పంచ్ గారు. మీరు ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశంలో చేరినావు. నువ్వు రేపు తెలుగుదేశం ఉంటావా? తెలుగుదేశం కార్యకర్తలకు అన్నలకు ఒకటి చెప్తున్నా నేను, ఈ నాగే నాయక్ అనే వ్యక్తిని నమ్మద్దండి. ఈయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు పోయే రకము, గంటకు పార్టీ పూటకు పార్టీ మాడే రకం ఈ నాగే నాయకు. ఈయన నమ్మి మీరు ఏదైనా పోయినా అంటే మీరు ఖచ్చితంగా చిక్కుల్లో పడతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మాట్లాడడం మంచిది కాదు, నాగే నాయక్ గారు ఇంతకు ముందు అన్నపూర్ణేశ్వరమ్మ అనేసి సవితంతో మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. అదే అన్నపూర్ణమ్మ మీతో సస్పెండ్ చేయింది మీ దీనికి, మీ టీచర్ పోస్ట్కి. దాన్ని మళ్ళీ ఉషమ్మ దగ్గర వేసి మీరు కాళ్ళు కడుపులు పట్టుకోలేదా? మీరు అక్క ఉషమ్మ అక్క నాది ఏందో ఒకటి చేయక, లేదా నేను చచ్చిపోతాను అక్క మీరు చెప్పుకోలేదా? మీరు దీని గురించి మీరు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు ఒలిపెట్టు పుడుతున్నావు అంటే రేపు నువ్వు దేనికైనా సిద్ధమనేసి తెలుగుదేశం కార్యకర్తలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలన్నా. తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇటువంటి వాడిని మీరు నమ్మద్దండి, గుర్తు పెట్టుకోండి అనేసి కోరుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భూకబ్జాలు చేసిన వారిని మా పార్టీ తొలగించడం జరిగింది. వాళ్ళు మా పైన చెప్తుంటారన్నా దాన్ని మేము నమ్మమన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన కేసు కట్టడం జరుగుతుంది. ఈ కేసులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్టేషన్లో వేసి ధర్నాకు అవసరమైతే ధర్నా కూర్చుంటాము. ఫస్ట్ మేము చెప్పడం ఏమంటే మా కార్యకర్తల గురించి అవసరం లేదు, ఫస్ట్ మా పైన మండలాధ్యక్షుడు మేము పనిచేస్తున్నాం కాబట్టి మా పైన కేసులు కట్టండి, మా తర్వాత మా కార్యకర్తల పైన కేసులు కట్టండి అనేసి ఈ పోలీస్ స్టేషన్ కోరుతున్నామన్నా. ఇప్పుడు ఎవరి మీద కట్టారు? ఈ పిసిసిఎల్ అధ్యక్షుడు శ్రీనివాస్ లో కేసు కట్టినారా? పిలిచారు మేడం, నిన్న రోజున నా సెల్ నుంచి నేను ఏదో వ్యక్తిగత విషయంలో విషయంలో ఒక శ్రీనివాస్ అనే వ్యక్తికి నా మెసేజ్ ఫార్వర్డ్ అయింది. నేను దాన్ని యాప్లో సంబంధించింది కాదు కాబట్టి నేను రిమూవ్ తీసుకున్నాను. దాని తర్వాత అతను నాకు మెసేజ్ చేసి బెదిరింపులు పాల్పడ్డాడు. అతను బాలకృష్ణ చౌదరి వాళ్ళందరూ కలిసి ఫోన్ చేసి మెసేజ్ చేసి నన్ను బెదిరించారు. నేను చెప్పాను అప్పుడు అది బై మిస్టేక్ మీకు వచ్చింది, నేను రిమూవ్ చేసుకున్నాను చెప్పాను. అయినా వాళ్ళు వినకుండా దాన్ని ఫోన్ కాల్ చేసి విపరీతంగా నన్ను హింసించి అనగానే మాట్లాడుతూ నన్ను దూషించారు. సరే పోతే పోనీలే, ఇది మనకు తగవని పని కాలేదు ఓకే పోతే మళ్ళీ నేను సాయంత్రం పోయి కంప్లైంట్ చేసి ఈరోజు నన్ను స్టేషన్కి రమ్మని చెప్తున్నాను సిఐ గారు. నేను అక్కడ పోయి జగన్ వివరణ చేసిన తర్వాత మాకు ఏదైనా అన్యాయం జరిగితే ఈ పాత్రికేయులే మాకు రక్షణ ఉండాల్సిందే మేము కోరుకుంటున్నాం.